మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని ఆ పదకొండ అంటే అవుతున్నాడు. వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. చంద్రబాబు నాయుడు వికేఖాన అవుతున్నాడు. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. వాడుకో డబ్బా, పరస్పర డబ్బా. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏం మాట్లాడతాడు తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడు చూసారా? నాకు అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? ఆ బ్రహ్మాండంగా ఉందండి ప్రభుత్వం, అద్భుతంగా ఉంది సార్. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. ఇప్పుడు పడింది, అందరూ పడలేదు అంటున్నారు. మాకు పడిపోయింది సార్. ఓకే 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 ఓకే. అద్భుతమైన ప్రభుత్వం ఇది, అమోఘమైన ప్రభుత్వం ఇది. ఇక్కడ మాడిపోతుంది. ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది. బ్రహ్మాండంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. సంతోషం. వద్దు బాబు వద్దు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. నిన్ను కొడుతున్నప్పుడు చెప్పావా, కొట్టక ముందు చెప్పావా? పీతుహూ అని వాయిస్ రాస్తుంది. ఉక్కిటి మిస్ అయింది. ఏమయ్యా, ఉక్కిటి మిస్ అయింది. ఇద్దరు డబ్బా. ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయితే ఏమైంది అన్న? ఎస్, మేము మార్చాం. రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. మీ బుద్ధి అర్థం కావట్లా? పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. మరి ఏంటి, అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నవ్వు నాయన, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఆనందం అంటున్నా? పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు? పని పాటలేని ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవటం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదయ్యా. ఓహో అలాగా. ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తా ఉండేది. నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను. నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్ కు వెళ్లి నేను పోటీ చేయడం జరిగింది. నువ్వు ఎలా ఉంటే ఏదో మన దురదృష్టం అని, నీకు అసలు బుద్ధి ఉందా? నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు ఇది నేను ఎవరిని అనట్లేదండి. అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపేట. అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు, బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి అదే సింపతితో వాళ్ళు నోట్లు అడుగుతాను, వాళ్ళను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను 2019లో అధికారంలోకి వచ్చాక ఇది ఎప్పుడు పెట్టారు? మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. గెలుపోటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? పోలీసులు దెబ్బలు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. మీ అందరికీ తెలుసు. మంచి చేసి మేము ఓడిపోయాం. ఎందుకు కొడతారు సార్? ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. టెక్నికల్ గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి. అంత లేదమ్మా, నేను అది చెప్పలేను. నేను ఎత్తుక్కుంటూ మేమే వస్తాం. మా నాయకుడు ఏం చెప్తే అది క్రమశిక్షణతో చేయడమే మాకు తెలుసు. కొత్త లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చేది 10 కోట్లే. మంచి చేసి మేము ఓడిపోయామని మేము గర్వంగానే చెప్పుకుంటాం. అలా అయితే హ్యాపీనే. స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. నువ్వు సమంత, నేను మహేష్ బాబా. నాకు దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. ఓ గెలుపు ఓటం అనేది సహజం. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే, నువ్వా వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాము. యాదవ ఫోజులు ఒకటి. మా చిలకలూరుపేట నియోజకవర్గానికి మా నాయకుడు దీవెనలతో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా బాడ్లకు అనుకున్నా. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? నేను గర్వంగా చెప్తా ఉన్నా. నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. దమ్ము గానీ నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. చూడటానికి మెంటల్ కృష్ణలో పోసానిలాగా ఉన్నావు. దాని పేరు తొలగించారు, ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు, అనేక పథకాలకు పేర్లు తొలగించారు. నువ్వు ఎట్లా కొడతావో ఏమో, 6 నెలల దాకా మళ్ళీ బెడ్ బెంచ్ లేవకూడదు. ఏదేమైనప్పటికీ దానికోసం పార్టీ ఫైట్ చేస్తుంది. అసలు ఎవరు అనుకుంటారా మనల్ని?
అయిపోయింది నీకు 10 నిమిషాలు అవుట్ ఆఫ్ సిటీ నువ్వు. కుళ్ళు కుతంత్రాలతో ఉంటే సరే, మనం చెప్పరా ఎదవా. ఆయనకి ఏంటంటే ఆయన ఏమీ చేయడం చేత కాదు. ఫోన్ చేయి, ఇంటికి ఫోన్ చేయి, గ్యాస్ లగేజ్ మొత్తం సర్దుకోమని చెప్పు. వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే అక్కడ ఆయన పేరు తొలగించారు. చించి ఉతికి ఆరేస్తా. కాకిలా కలకాలం బ్రతికే కన్నా కొంగలాగా హంసలా 6 నెలలు బ్రతికి చాలని అంటారు. లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అత్యుత్సాహంతో చేసిందా అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఇక్కడ మొత్తం ఫినిష్ చేసుకొస్తాను. పరిపాలన మీద కానీ లేదా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మీద కానీ అసలు ఎందుకు అసలు ఎటువంటి ఆలోచన మీకు వచ్చిందా అనేటువంటిది కూడా ప్రజలు వారు సమాధానం చెప్పాలి. అయ్యో అంకుల్ మీరా, అయ్యో సారీ దెంగేయండి. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది, వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్. ఎవడరా మీరు? ఏదైనా చెయ్యాలనేటువంటి తప్పన కానీ ఇవేవి లేవు. ఏం చెప్పమంటారు సార్, 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసేస్తే ఏం నిలబడగలం? మరి అలాంటి వాడికి ఏముంటది, ఎవరికి పేరు రాకూడదు, చివరికి ఎన్టీ రామారావు గారు కూడా పేరు రాకూడదు అనుకున్నాడు. ఎవరు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా? 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఒక స్కీమ్ చెప్పమనండి. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. కొనసాగించేంత వరకు కూడా ఈ నిరసనలు అనేటువంటివి తెలియజేస్తాం. ఎలాగన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అసలు ఆ పేరే కనబడకుండా చేయాలనేటువంటిది వారి తాపత్రయం. చాలా దగ్గర డ్యామేజ్ చేశారు. చాలా రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో వచ్చాయి. సరే, వారి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. అంతేరా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇంటర్నేషనల్ స్టేడియం కి పేరు పెట్టింది వారి ప్రభుత్వం కాదు. మనుషువా పశువా? ఏదో మొన్న మేము అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటి పేరు కాదు. సున్న పొదలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. రేపు ఉదయం 9:30కి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతాం. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మా రాజకీయంగా మాకు ఇబ్బంది ఉండదు. ఏంటన్నా? రెండోది, ఎవరికి పేరు రాకూడదు. అరే పేర్లు మార్చండి, సూపర్ 6 చేయి. మీడియా బిడ్డలారా, అందరూ టిఫిన్లు చేశారా? అదిగా స్వామి, అసలు ఆ చింతకాయలు అయ్యన్న పోతుడు ఆయన స్పీకరే కానీ నోటికి అద్దు ఉందా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు. అసలు అంటే ఆ సాధు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. బాగా ఆనందం పొందారు. మంచిదే, చాలా సంతోషం. ఇటు పిచ్చోడు మేడం, పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తుంది. చికెన్ ఫ్రై 1/2 కిలో వండమని చెప్పు. నువ్వు చెబుతున్నావు నాకు బాగా ఫ్రెండ్. నరికేత్తను ఏదో కౌంటర్లు వేసావంటే అవన్నీ మళ్ళీ మారుస్తాం, మేము రావడం ఖాయం. ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి. అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు. మూత్రశాల కౌంటర్ లో కూర్చునే వాళ్ళ ఉన్నావు. నాకు కూడా నిజమే అనిపించింది. అంటే ఈ పాపంలో నీకు బాగా ఉన్నట్టే కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా సమ్మగా ఉంది. ఓవర్ యాక్షన్ చేయకు. 42 నీకు ఫ్రంట్ బ్యాక్ దుంపదేగా. ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.